సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకు ఒప్పో F17 Pro మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకు ఒక కొత్త ఎడిషన్ అయితే లాంచ్ చేశారనమాట. అదే మనకు ఈ యొక్క దివాళీ ఎడిషన్. మరి దీంట్లో మనకు స్పెసిఫికేషన్స్ పరంగా చూసినట్టయితే ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. కాకపోతే ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు డిజైన్ పరంగా చూసినట్టయితే అద్దరిపోయిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు దివాళీ కాబట్టి ఇది మనకు ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. సో ఇది చూసినట్టయితే మనకు గ్రేడియంట్ ఫినిష్లో గోల్డ్ కలర్తో అలాగే బ్లూ కలర్తో అండ్ గ్రీన్ కలర్తో మిక్స్ అయ్యి ఒక గ్రేడియంట్ కలర్ అయితే తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు మనకు ఒక గిఫ్ట్ కూడా వస్తుందన్నమాట. ఆ గిఫ్ట్ ఏంటి, ఈ యొక్క ప్రైస్ మనకు ఎంత పెంచారు అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క లుక్ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే దివాళీ ఎడిషన్ అనేది మనకు స్పెసిఫిక్గా ఈ యొక్క పర్టికులర్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. సో ముందుగా చూస్తే మనకు చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్ లుక్తో అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు గోల్డ్ కలరు, దీంట్లో మనకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ చేసి ఒక గ్రేడియంట్ కలర్ అయితే తీసుకొచ్చారు. సో చూడడానికి మాత్రం మనకు చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది. ఇందులో మాత్రం మనకు ఎలాంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవన్నమాట. అండ్ స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే మనకు ప్రతి ఒక్కటి రెగ్యులర్ F17 Pro మొబైల్ ఏదైతే ఉందో అదే స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. కాకపోతే దీంట్లో చూసినట్టయితే మనకు ఈ యొక్క దివాళీ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు బండిల్ సెటప్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా వచ్చిన ఒప్పో F17 Pro మొబైల్ వచ్చేసి మనకు కేవలం ఈ యొక్క మొబైల్, ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్ ఇలా వస్తుంది. కాకపోతే ఈ యొక్క దివాళీ ఎడిషన్ మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 10,000 mAh ద్వారా వచ్చిన ఒక పవర్ బ్యాంక్ ఉంటుంది. అలాగే మనకు ఒక కస్టమైజ్డ్ గ్లిటరీ బ్యాక్ కవర్ అయితే ఇచ్చారు. అంటే ఈ యొక్క కేస్ అనమాట. సో చూడడానికి మాత్రం రెండు మనకు చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనకు ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే ఇంకా కలర్ఫుల్ ఉంటుంది కదా. సో ఈ యొక్క మొబైల్ని కూడా అంత కలర్ఫుల్గా అయితే తయారు చేశారు. మరి ఈ యొక్క మొబైల్ అనేది తీసుకోవాలా లేదా బ్రదర్ అంటే మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఇందులో మనకు పెద్దగా ప్రైస్ అనేది ఏమీ అయితే పెట్టలేదు అనమాట. అంటే పెద్దగా అయితే ఏమీ పెంచలేదు. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ఈ యొక్క ఒప్పో F17 Proకు మనకు 22,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఈ యొక్క దివాళీ ఎడిషన్ మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 23,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు అనమాట. సో రెగ్యులర్ మొబైల్ కంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి ఈ యొక్క దివాళీ ఎడిషన్ అయితే తీసుకోవాల్సిందే. సో ఇది కూడా మనకు ఇంకా లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి సో ఎవరైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా 100కి 100% నేను తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క దివాళీ ఎడిషన్ చూసుకున్నట్టయితే మీ దగ్గర ఒక కొత్త లుక్తో అయితే కనిపిస్తుంది. సో ఒక యూనిక్ మొబైల్ అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. సో ఎక్కడ తీసుకున్నావు ఈ విధంగా అయితే అడుగుతూ ఉంటారు అనమాట. సో అలా ఉన్నప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ అనేది డెఫినెట్గా డబుల్ అయితే అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాంతోపాటు దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి కూడా నేను ఒకసారి గుర్తు చేసి ఈ యొక్క మొబైల్ మనకు గేమింగ్కి యూజ్ అవుతుందా లేదా, తర్వాత కెమెరా లవర్స్కు యూజ్ అవుతుందా లేదా, తర్వాత బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలనుకునే వాళ్ళకు యూజ్ అవుతుందా లేదా, ఇలా మనం ఇవన్నీ అయితే ఇప్పుడు తెలుసుకొని దీని యొక్క చిన్న రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే ముందుగా చూసినట్టయితే దీని యొక్క థిక్నెస్, దీని యొక్క మొబైల్ వెయిట్ అండ్ బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ వాడారా లేకపోతే గ్లాస్ వాడారా ఇదైతే తెలుసుకుందాం. ఈ యొక్క ఒప్పో F17 Pro చూసినట్టయితే 7.5 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే చూసినట్టయితే మనకు 164 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ మాత్రం మనకు లైట్ వెయిట్ పరంగా అలాగే మనకు స్లిమ్ విషయంలో మాత్రం టాప్ రేంజ్లో ఉందనే చెప్పుకోవచ్చు. సో మనకు చాలా లైట్ వెయిట్గా ఉన్న మొబైల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ బ్యాలెన్స్ పరంగా చూసినట్టయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో మీకు బరువు అనేది అస్సలు కనిపించదు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ఒప్పో F17 Pro మొబైల్కి. తర్వాత దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. సో డెఫినెట్గా సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది మనకు వీవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తర్వాత టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. అండ్ ప్రొటెక్షన్ కోసం మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 1-2 సార్లు కింద పడేసుకున్న ఈ యొక్క మొబైల్ డిస్ప్లే పగిలే ప్రసక్తి అయితే మీకు అస్సలు ఉండదు. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో చూడడానికి మనకు చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది. అండ్ దీని యొక్క బ్రైట్నెస్ చూసినట్టయితే మనకు 430 nits నుంచి 800 nits వరకు మ్యాక్సిమం ఈ యొక్క పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ పట్టుకొని మీరు ఎండలో చూసినా కూడా మీకు చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. సో ఎండలో కనిపించదు అనే డౌట్ అయితే మీకు అస్సలు అక్కర్లేదు. అండ్ 20:9 ఆస్పెక్ట్ రేషియో కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు డిస్ప్లే పరంగా ఎటువంటి చిన్న నెగిటివ్ ఇష్యూ కూడా లేదనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే 48MP + 8MP + 2MP + 2MP అయితే ఇచ్చారు. ఈ యొక్క మెయిన్ మెగాపిక్సెల్ 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో f1.8 అపర్చర్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా చూసినట్టయితే మనకు 2 మెగాపిక్సెల్ అనమాట. ఇవి రెండు చూసినట్టయితే మనకు f2.4 అపర్చర్తో అయితే వస్తాయి. అండ్ బ్యాక్ కెమెరాస్తో మీరు అప్ టు 4
4K at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాతో మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ యొక్క కెమెరా మరి ఎలా ఉంటుంది బ్రదర్ అంటే మీకు 100కి 100% చాలా సూపర్ కెమెరా అయితే ఇచ్చారు. మీకు కెమెరా డిపార్ట్మెంట్లో చూసినట్టయితే ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవు. మీరు క్రియేటర్స్ కానివ్వండి, అంటే కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, తర్వాత టిక్టాకర్స్ కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి, తర్వాత అస్తమానం ఫోటోలు దిగే వాళ్ళు కానివ్వండి, టూర్కి అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళకి కానివ్వండి, సో అలాంటి వాళ్ళు మొత్తంకి ఈ యొక్క కెమెరా అనేది అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు కెమెరా విషయంలో ఏ చిన్న డౌట్ కూడా పెట్టుకోని అవసరం అయితే లేదనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో P95 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ Android 10 అప్డేట్ ఉంటుంది. అండ్ దీని యొక్క ఓఎస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు కలర్ ఓఎస్ 7.2 అయితే యూస్ చేశారు. అండ్ దీని యొక్క జీపీయూ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు పవర్ VR GM9446 ఈ యొక్క జీపీయూ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే మీకు పబ్జీకి అయితే అస్సలు పనికిరాదు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా పబ్జీ కావాలంటే ఇంకా మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ మనకు చాలా అయితే ఉన్నాయి ఈ యొక్క ప్రైస్కి. ఆ యొక్క మొబైల్ అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఈ యొక్క మొబైల్ జోలికి మీరు గేమింగ్ అనే ప్రసక్తితో అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ మీకు గేమింగ్ కోసం తయారు చేయబడిన మొబైల్ అయితే అస్సలు కాదు. ఇది కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎనీహౌ చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, పెద్ద పెద్ద గేమ్స్ మాత్రం ఈ యొక్క మొబైల్ అనేది అస్సలు మీకు అంత కంపాటబుల్ కాదనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇందులో చూసుకున్నట్టయితే కేవలం మనకు 8GB ర్యామ్తో 128GB ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉంటుంది. ప్లస్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు ప్లస్ 1 మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. అండ్ ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం మనకు UFS 2.1 అయితే యూస్ చేశారు. సో మనకు అతి తక్కువ టైంలో ఎక్కువ డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే కాపీ లేదా మూవ్ చేయడానికి ఈ యొక్క UFS 2.1 అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 4015 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు పక్కా అంటే ఫుల్ ఛార్జింగ్ వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి చూసుకున్నట్టయితే మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మీకు నియర్లీ 1 గంట లోపల ఈ యొక్క కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫాస్ట్ ఛార్జర్ 30 వాట్స్ది. తర్వాత చూసినట్టయితే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ మనకు 3.5mm జాక్ కూడా ఉండబోతుంది అనమాట. సో డెఫినెట్గా మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఛార్జింగ్ కేబుల్ అనేది మీరు ఎటువైపు అంటే ఉల్టా పెట్టినా సీదా పెట్టినా మీకు ఎటువైపు పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అయితే ఛార్జ్ చేసి అయితే చూపిస్తుంది అనమాట. అండ్ కలర్ చూసినట్టయితే మనకు మేజర్ అట్రాక్షన్ ఈ యొక్క Oppo F17 Pro దివాళీ ఎడిషన్ ఏదైతే ఉందో దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి దీని యొక్క కలర్ అనే చెప్పుకోవచ్చు. సో గోల్డ్ కలర్ ఫినిష్తో మనకు బ్యాక్ సైడ్ కెమెరా ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది చూసినట్టయితే మనకు చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది కూడా మనకు లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫైనల్ చూసినట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 22,990 రూపీస్. ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ కాబట్టి మనకు 23,990 రూపీస్ అనమాట. సో పర్లేదు, మీరు 23,990 రూపీస్ కూడా ఇదైతే తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి దీని యొక్క పవర్ బ్యాంకే మనకు నియర్లీ 1000 రూపీస్ వరకు అయితే పడుతుంది అనమాట. అండ్ అడిషనల్ కేస్ చూసినట్టయితే ఒక 200 రూపీస్ అనుకోండి. వాళ్ళకి చూసుకుంటే మీకు 1200 రూపీస్ ఈ యొక్క ఎక్స్ట్రా సామాన్ అయితే వస్తుంది ఈ యొక్క బండిల్లో. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది రెగ్యులర్ మొబైల్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి దొరికే ఛాన్స్ అయితే మనకు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. సో ఈసారి మీ యొక్క దివాళీని ఈ యొక్క Oppo F17 Pro ఈ యొక్క దివాళీ ఎడిషన్తో చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో దీని యొక్క మొబైల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయండి. చూసుకున్నట్టయితే మీకు రెగ్యులర్ ఫోనే అనమాట. సో బైలాక్ మీకు దివాళీ ఎడిషన్ ఉన్నా మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Oppo F17 Pro ఈ యొక్క దివాళీ ఎడిషన్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.